అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మౌనిక. నేను ఇవాళ మీకు బీపీ అంటే ఏంటో చెప్పబోతున్నాను. బీపీ అంటే మన రక్త నాళాల నుంచి రక్తం అనేది ఎంత వేగంగా ప్రవహిస్తుంది అని మనం బీపీ ద్వారా చెప్పవచ్చు. ఇది నార్మల్గా హెల్తీగా ఉన్న వాళ్ళు 120/80 ఉంటుంది. ఈ బీపీ అనేది మన ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉంటే మనకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు మనం సాల్ట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం ద్వారా స్ట్రెస్ వల్ల మనకు బీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మనం చూస్తూనే ఉంటాము, బీపీ 10 or 20 points ఇంక్రీజ్ అయిందంటే టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఆ టాబ్లెట్ యూజ్ చేయడం ద్వారా మీకు బీపీ అయితే తగ్గదు. దేర్ ఈస్ నో పిల్ టు కిల్ ద ఇల్ అంటారు. అంటే మీరు యూజ్ చేసే ఏ ఒక టాబ్లెట్ ద్వారా మీకు డిసీజ్ అనేది పూర్తిగా తగ్గిపోదు. కానీ మీరు ఆ పిల్ని యూజ్ చేయడం ద్వారా మీకు సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది. మనకి బీపీ అనేది ఈజీగా రెడ్యూస్ చేసుకోవచ్చు మన జీవన విధానంలో మార్పులు చేసుకోవడం ద్వారా. జీవన విధానంలో మార్పులు అంటే మనం హెల్తీగా తినడం ద్వారా, టైంకి నిద్రపోవడం ద్వారా, డైలీ 1 hour ఎక్సర్సైజ్ చేసుకోవడం ద్వారా మనకు బీపీ అనేది ఈజీగా కంట్రోల్లోకి వస్తుంది. మనం డైలీ ఎక్సర్సైజ్ చేసుకోలేని వాళ్ళు డైలీ 45 minutes వరకు ప్రాణాయామం అనేది చేసుకోవాలి. ఈ ప్రాణాయామాలు నేను మీకు ఈజీగా చేసుకోవడం చూపిస్తాను. అనులోమ విలోమ, శీతలిక్, శీతకారి, చంద్రనాడి, చంద్రభేదన, ఈ 5 ప్రాణాయామాలు. ఒక్కొక్క ప్రాణాయామం మీరు 10 నుంచి 12 రౌండ్లు 45 నిమిషాలు ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా మీకు బీపీ అనేది చాలా ఈజీగా కంట్రోల్లోకి వస్తుంది. వీటితో పాటు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం రిచ్గా ఉన్న ఫుడ్స్ని మీరు తీసుకోవడం ద్వారా మీకు బీపీ అనేది మెయింటైన్ అవుతుంది. కాల్షియం మీకు ఎక్కువగా మొరింగా, డ్రమ్ స్టిక్స్, రాగిలో ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం ఆల్మండ్స్, బనానా, క్యాష్యూస్ వీటిలో ఎక్కువగా ఉంటుంది. పొటాషియం సోయాబీన్స్, కిడ్నీ బీన్స్లో మీకు ఎక్కువగా ఉంటుంది. ఈ కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం రిచ్గా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం ద్వారా మీకు బీపీ అనేది రెడ్యూస్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.